దండం పెట్టి అడుగుతున్న పంటలకు నీళ్లియండి. ఇప్పటికే సగం పంటలు ఎండినాయి. ఇప్పుడు నీళ్లిచ్చిన మిగతా సగం పంటలైనా కాపాడుకోవచ్చని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని పెన్పహాడ్ మండలం గాజుల మల్కాపురం, చిన్న గారకుంట తండాల్లో ఎండిన పంటల్ని శనివారం ఆయన పరిశీలించారు. జగదీష్ రెడ్డి వచ్చారనే విషయం తెలిసిన రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గాజుల మల్కాపురంలో పొట్ట దశలో ఉన్న పొలాన్ని కాపాడుకునేందుకు వాటర్ ట్యాంకర్తో నీళ్లు పెడుతున్న రైతు గుండా వెంకన్నను చూసి చెల్లించిన జగదీష్ రెడ్డి భావోద్వేగానికి లోనే కంటతడి పెట్టారు. అనంతరం అక్కడికి వచ్చిన మీడియాతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంటల్ని ఎండబెట్టి రైతుల ఉసురు తీస్తోందని, ఇచ్చేందుకు నీళ్లున్నా ఇసుక వ్యాపారం కోసం పంటలు ఎండబెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తున్నా, సూర్యాపేట జిల్లా రైతుల తరఫున నేను దండం పెట్టి అడుగుతున్నా, నీళ్ళు ఇవ్వండి, రైతులు కాపాడండి. దుర్మార్గం ఇది. ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం ఉండడం అనేది పద్ధతి కాదు. వాస్తవానికి అద్భుతంగా పంటలు పండించిన ప్రాంతం ఇది. వద్దన దాకా నీళ్ళు ఇచ్చినాం గతంలో. ఒక రైతుగా చూస్తే బాధ కలుగుతుంది. దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, దండబెట్టి అడుగుతున్నా, నీళ్ళు వదలండి, రైతులను బతికించండి అని.